అనిపించిందండి చెన్నై లవ్ స్టోరీ మూవీ? టైటిల్ చెన్నై లవ్ స్టోరీ కాకుండా సినిమా మాత్రం చాలా బాగుంది. టైటిల్ జస్టిఫికేషన్ కాలేదు, బట్ సినిమా సూపర్ ఉంది. ఓకే, కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఎలా ఉంది? అల్టిమేట్ ఉంది. ఒకటి మాట చెప్తాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది బేబీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే అది చెన్నై లవ్ స్టోరీ. వావ్, అట్లా. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా అమేజింగ్ ఉంది. నాకు మంచి వైబ్ ఫీలింగ్ వచ్చింది. నాకు హ్యాపీగా ఉంది. అండ్ అందరికి కూడా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ సినిమా చాలా హార్ట్. అంటే అందరు వెళ్ళేటప్పుడు టిష్యూస్ తీసుకొని వెళ్ళండి అమ్మా. ఏడ్చారా మీరు కూడా? అండ్ మనం అంత సిన్సియర్ లేదు కానీ మిగతా సిన్సియర్ లవ్ స్టోరీ లవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. అండ్ చాలా మస్తు క్లాసికల్ హిట్. క్లాసికల్ కల్ట్ అంటే కల్ట్ అది వేరు కదా, బేబీ కదా, అది కల్ట్ క్లాసికల్. ఓహో, ఎస్కేఎన్ గారు కల్ట్ క్లాసిక్ హిట్ అవుతుంది. అది 100% హిట్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. బేబీకి దీనికి ఏమైనా కంపారిజన్ ఉంటుందా? అదే సేమ్ బేబీలో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఇది ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. సో కాకపోతే చాలా సిన్సియర్ గా ఒక అబ్బాయి ప్రేమిస్తుంటాడు. కిరణ్ అబ్బవరం గారికి ఇప్పటి వరకు నేను అంటే నా గెస్ ప్రకారం ఇప్పటి వరకు ఎమోషన్స్ ఎప్పుడు నేను చూడలేదు అండ్ వర్కౌట్ అవ్వవేమో అని చెప్పేసి అని వచ్చినాం. బట్ కిరణ్ అబ్బవరం ఎమోషన్స్ చాలా 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 బాగున్నాయి. ఆయన గురించి నేను మాట్లాడేంత నాకు అర్హత లేదు, బట్ మణి శర్మ గారు అమేజింగ్, టెరిఫిక్. సాంగ్స్ బాగున్నాయి. అదే ఏమంటారు దాని పేరు ఏదో తొలి ప్రేమ తోపుగా, అదే అదే సాంగ్ అయితే చాలా ఇష్టం. ఆయన చెప్పారు కదా అన్ని, ఇక నేనెందుకు, ఏదో మంది 12-13 ఉంటే టోకెన్ నెంబర్ ఉంటుంది. బట్ అమేజింగ్ సినిమా మాత్రం తప్పకుండా అందరు చూడండి. హోప్ ఈ వీక్ ఇది స్టాండర్డ్ అవుతుంది నాకు తెలిసి. 4 నేను ఇవ్వను, బట్ 4 రేటింగ్స్. అమేజింగ్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ ఒక్కరి గురించి చెప్పాలి, గౌరీప్రియ అద్భుతంగా చేసింది. తెలుగు అమ్మాయి ఇచ్చి పడేసింది. గుర్తుపెట్టుకో, ఈ ఈ ఈ జనరేషన్కి షీఈ్ ది సమంత. ఇది మాత్రం అమేజింగ్. గౌరీప్రియ అలా అనిపించింది. నాకు సినిమా చాలా నచ్చింది. అంటే క్యారెక్టర్స్ని క్యారీ చేసాం మనం. కిరణ్ అబ్బవరం గారు కానీ, గౌరీప్రియ గారు కానీ, త్రిగుణ్ గారు కానీ కనబడలా, ఆ క్యారెక్టర్స్ కనిపించాయి. స్టీవెన్ని చూశాను. అంటే ఆ లవ్ స్టోరీని నేను ఇక్కడ దగ్గరుండి వాళ్ళ ఫీల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ క్యారీ చేసిన ఫీల్ వచ్చింది. అంటే మనకి గతంలో ఇలాగా ఆత్మకథలాగా ఒక సినిమా వచ్చింది, అలాగే లవ్ స్టోరీస్ చాలా వచ్చినాయి, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ఆ జనరేషన్ వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలా ఉంటుందో, ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. వల్గారిటీ లేదు, రక్తపాతం లేదు, అరే ఎందుకురా ఈ సీన్ వచ్చింది అనే ఫీల్ కలగలేదు, ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారీ చేయగలిగితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి శ్రీప్రియ గారు టేక్ ఓవర్ చేస్తారు. గౌరీ శ్రీప్రియ గారు ఆవిడ టేక్ ఓవర్ చేస్తారు. ఆవిడ కంటిన్యూటీ లాస్ట్ 15 minutes కిరణ్ అబ్బవరం గారు హ్యాండిల్ చేసుకుంటారు. సో అంటే అందరూ ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ, ఆయన గురించి చెప్పేదంత పెద్దోళ్ళం కాదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు విన్నా ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరి పాటలు వినేదానికంటే ఆయన పాటలు వింటే వచ్చే వైబ్ వేరు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటాయండి, మనకి ఒకసారి విని తర్వాత రెగ్యులర్గా వింటే బోరుగా. మణిశర్మ గారి పాటలు అలా ఉండవు. ఎన్నిసార్లు విన్నా విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ అవర్ మైండ్ అండ్ థాట్స్. సో అలాంటి ఒక మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సినిమా ఆయన మ్యూజిక్ అంటే ఇంకా ఆలోచించకల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ, చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా, ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర అది మిస్ అవుతుంది అని. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా. ఎందుకంటే ఎమోషన్ థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ బేబీ. ఎస్కేఎన్ గారు కల్ట్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సాయి రాజేష్ గారు
హ్యాట్స్ ఆఫ్. ఓవరాల్ గా 5 అవుట్ ఆఫ్ 10 ఇస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం టీంజెస్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి 5కి 3. బ్లాక్ బస్టర్ మూవీ. ఎలా అనిపించింది? సూపర్ ఉందండి. నటించలేదు, జీవించారు. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి.